హాయ్. నేను మీ డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. మేల్ ఫర్టిలిటీ అనేది చాలా వరకు నెగ్లెక్టెడ్ బ్రాంచ్ అంటాం. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే కపుల్స్‌లో 70% కపుల్స్‌లో మేల్ ఇన్‌ఫర్టిలిటీనే ప్రైమరీ కాజ్ ఉంటుంది. కానీ చాలామంది కపుల్స్‌లో ఇది సరిగా ఎవాల్యుయేట్ చేయలేకపోవడం గానీ, ఎవాల్యుయేట్ చేయడంలో డిలే గానీ, అంటే అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయి లాస్ట్ మేల్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, మేల్ ఇన్‌ఫర్టిలిటీ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే కపుల్స్‌లో చాలా ఇంపార్టెంట్. మనం ఈ మేల్ ఇన్‌ఫర్టిలిటీని ఈజీగా మనం కరెక్ట్ చేయొచ్చు. సో, నేను ఈ ఫర్టిలిటీ కాన్క్లేవ్ 2025లో మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాను. మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? ఎలా డయాగ్నోస్ చేయాలి? ఎలా సింపుల్‌గా ట్రీట్మెంట్ ఇవ్వాలి? సో, దీని గురించి మాట్లాడుతున్నాను. సో, మీరు మీ డౌట్స్ అన్నీ ఆ రోజు నాతో డిస్కస్ చేసుకోవచ్చు. లెట్ అస్ మీట్ అట్ జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్ ఆన్ ఆగస్ట్ 10th.